తెలంగాణ ప్రజలారా, బండి సంజయ్ కొడుకు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ చేసిన అమ్మాయిపై చేసిన అఘాయిత్యానికి ప్రజలారా స్పందించాలి. పోలీస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు దిగజారి వాళ్ళు ఏం చేయలేకపోతాము. ప్రజలే మేల్కోవాలి. లొంగిపోయిన మావోయిస్ట్ నాయకులు స్పందించాలి. ఎందుకంటే మీరు మాలాంటి ఎంతోమంది బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుబాట బట్టి ఇలాంటి అరాచకాలు జరగద్దని మీరు చేసిన పోరాటం అది అడవిలో, ఇప్పుడు మీరు జనంలో కలిశారు. మీరు స్పందించాలి. ఇంతకు ముందుకే బక్కా జడ్సన్ అన్న డీజీపీ ఆఫీస్ ముందట ధర్నా చేయడం జరిగింది. ఒక హ్యాండిక్యాప్డ్ అన్న, నిజానికి అన్న మాట్లాడుతుంటే మా రోమాలు ఇంకా పడుతూ ఉన్నాయి. ఇంత మా కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్న, ఇప్పటికి కూడా అన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టే. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన పోరాడే పార్టీ. బండి సంజయ్ నిజంగా ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావంటే అది నువ్వు చనిపోయినతోనే సమానం. పెద్ద పెద్ద పొడిగి మాట్లాడతావు కదా. మొన్నగా ఒక ఆర్టీసీ శంకర్ గౌడ్ చనిపోతే అక్కడికి పోయి శివలపైన నువ్వు రాజకీయాలు చేసినావు. నువ్వు బ్రతుకున్నా మరణించినట్టే. ఎందుకంటే సరే నీ తలరాత మంచిగా ఉండవచ్చు, నీ కొడుకు చేయబట్టి ఈరోజు నీ యొక్క సమాధానానికి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు చేసిన మిస్టేక్ కాదు, నీ కొడుకు చేసిన దానికి నువ్వు ఏం చేయాలి? నిజంగా నువ్వు ఒక తండ్రిగా ఉంటే, నిన్ను తెలంగాణ ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే వెంటనే నీ పదవికి నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే నీకు పదవి ఉందని చెప్పేసి నీ కొడుకు ఈ విధంగా చేయడం జరిగింది. ఇంకా ఏదేం చేస్తాడు? నిజంగా ఒక తండ్రిగా తెలంగాణ ప్రజలకు నువ్వు ఆదర్శంగా ఉండాలంటే పదవి ముఖ్యం కాదు. మనిషిని గౌరవిస్తారు. మనిషి యొక్క ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. నీకు కొడుకు కావాలా, పదవి కావాలంటే నువ్వు పదవి కావాలనవు, కొడుకే కావాలంటావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రతి నాటకం వెనకాల నీకు ఆ ప్రేమ ఉన్నది, తండ్రి ప్రేమ ఉన్నది. దానికి నీ పార్టీకి మంచి జరగాలంటే నువ్వు రాజీనామా చేయి. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పు. నీ కొడుకు వల్ల ఏ కుటుంబానికి అయితే అన్యాయం జరిగిందో ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తూ చేయాలి. ఇక ఇంతకంటే మనం ఇక మాట్లాడితే కూడా చాలా గెలిచి ఉంటుంది. బండి సంజయ్ గారు, మీరు మీ పైన అంటే కోర్టులలో ఉరి శిక్ష పడ్డ వాళ్ళకు ఒక చివరి కోరిక అడుగుతారు. ఇక నువ్వు నేర్చుకున్న, నువ్వు ఇన్ని సంవత్సరాలు పెరిగిన నీ జీవితం పైన నువ్వు సమాధానం ఏ విధంగా చెప్తావో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఈరోజు మాత్రం నిజంగా చెప్పాలంటే బక్కా జడ్సన్ అన్నకు సలాం కొట్టాలి. బక్కా జడ్సన్ అన్న, నీ పోరాటాలు అద్భుతం. మాకు అన్ని అవయవాలు మంచిగా ఉన్నా పోరాడే శక్తి తక్కువ ఉన్నది. నీవు చదువుకున్నావు, నువ్వు పోరాడుతున్నావు. నీ పోరాటానికి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.